జై కేసీఆర్, జై కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి చెందిన కేసీఆర్ గారి నాయకత్వం, సిరిసిల్ల అభివృద్ధి చెందిన కేటీఆర్ గారి నాయకత్వం, సిరిసిల్ల అభివృద్ధి కేటీఆర్ గారి నాయకత్వం, జై కేటీఆర్. 27న భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ ఆవిర్భావ తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను వరంగల్లో నిర్వహించడం జరుగుతుంది నెల 27న. మరి ఈ 27 సభకు తంగళ్లపల్లి మండలం నుంచి కూడా భారీ ఎత్తున తరలిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, రైతులు, మహిళలు సిద్ధంగా ఉన్నారు. మరి చరిత్రలో కని విని ఎరగని విధంగా నిర్వహించదలుచుకున్న ఈ సభకు ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని కోరుతున్నాం. అలాగే మన తంగళ్లపల్లి మండలం నుంచి 2000 మంది కార్యకర్తలు, ప్రజలను తరలిపోవడం జరుగుతుంది. మరి లక్షలాది మందితో నిర్వహిస్తున్నటువంటి ఈ బహిరంగ సభలో కేసీఆర్ గారు మరి రానున్న రోజుల్లో పార్టీ తీసుకోనున్న నిర్ణయాలు, రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఎలా ఉంటాయనే విషయాన్ని వారు ప్రస్తావించనున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆ సభలో తెలియపరచనున్నారు. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మరి టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మరి చెలో వరంగల్ టీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్లో నిర్వహించి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. మరి కార్యక్రమానికి చేసినటువంటి మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి, మా ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే వరంగల్లో నిర్వహిస్తున్నటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సభను విజయవంతం చేయడానికి తంగళ్లపల్లి నుండి 2000 మందిని తరలించడానికి మాకు మరి ఇవ్వడం జరిగింది. మరి అదే అనుగుణంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు గాని, సీనియర్ నాయకులు గాని, మరి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మరి కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని, ముఖ్యంగా రైతులు, మహిళలు, మరి విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ వరంగల్లో జరుగుతున్న సభను విజయవంతం చేయడానికి తరలి వెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ మరి ఈ నెల ఏప్రిల్ 27 నాడు మరి రజతోత్సవం సభను విజయవంతం చేద్దామని తెలియజేస్తుంది. ఈ నెల 27న వరంగల్లో జరిగే రజతోత్సవ వార్షిక సభకు మన సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ నుంచి, ముఖ్యంగా తంగళ్లపల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ట్యాక్స్ చైర్మన్లు కానీ, వివిధ ప్రజాప్రతినిధులు మరియు సీనియర్ నాయకులు మరియు ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సభను కేసీఆర్ గారు నవ్వుతో నభోషత్తన్నట్టు అసలు ఎన్నడూ లేని విధంగా ఈ సభను జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ సభలో మనకు కేసీఆర్ గారు పార్టీ కార్యక్రమాలు, పార్టీని బలోపేతం చేయడం గురించి, రాబోయే రోజుల్లో పార్టీని మళ్లీ తొందరగా ఎలా అధికారంలో తీసుకురావాలనే విషయాలు కూడా చెప్తారు. మనం కావున తప్పకుండా ఈ సభను విజయవంతం చేసి మనం కేసీఆర్ గారికి మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి మనం కంకణం కట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఈ సభకు పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాను.